హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈ రోజు అయితే మనం గుత్తి వంకాయ కూర అయితే చేయబోతున్నామండి. గుత్తి వంకాయ కూర చేసుకోవడానికి నేనైతే ఇలా పెద్ద పెద్ద వంకాయలు అయితే తీసేసుకున్నాను. చూసారా ఎంత చూడముచ్చగట్టు ఉన్నాయో. ఇప్పుడు ఫస్ట్ దీన్ని మనం పుచ్చు లేకుండా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసేసుకుందాం. ఇప్పుడు వంకాయని బాగా వెనక అంత పొడవుగా అవసరం లేదండి, అందుకే నేనైతే కొంచెం అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న వంకాయని మనం పుచ్చు లేకుండా కట్ చేసుకొని వెంటనే సాల్ట్ వాటర్లో మనం యాడ్ చేసుకోవాలి, లేకపోతే పాడైపోతాయి. ఇప్పుడు నేను ఆనియన్స్ అండ్ టమాటోస్ కూడా నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. దీంట్లో ఒక ప్యాన్ అయితే తీసుకోవాలండి. ప్యాన్ తీసుకున్న తర్వాత మనం కొంచెం చిన్నగా కట్ చేసిన కొబ్బరి అయితే నేను యాడ్ చేస్తున్నాను. 5 ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ ధనియాలు అయితే నేను యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత పల్లీలు ఉన్నాయి కదా, ఏరుశనగ పప్పు అదైతే నేను వేస్తున్నానండి. ఇవి 2 స్పూన్లు అయితే నేను యాడ్ చేశాను. ఇవి యాడ్ చేసిన తర్వాత లవంగాలు 2-3, దాని తర్వాత కొంచెం దాల్చిన చెక్క అయితే నేను యాడ్ చేస్తున్నాను. అసలు ఇంతటికి ఎరగడం లేదు, అది నాకు నా దగ్గర అంత బలం ఉందన్నమాట. చెక్క ఎరగడానికి పనికిరాదు నా బలం. దీంట్లో 1/2 టీ స్పూన్ అయితే నేను నువ్వులు అయితే యాడ్ చేస్తున్నానండి. ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. మన దగ్గర గసగసాలు ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ అనమాట. ఇంకా టేస్ట్ పెంచేదే కానీ తగ్గేదేమి ఉండదు. మనం ఈ ప్రిపరేషన్లోనే మనకి గుత్తి వంకాయ కూర అనేది మనకి టేస్ట్ వస్తుంది. నేను జీడిపప్పు కూడా నేను యాడ్ చేశాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని దోరగా వేయించుకోవాలి. అస్సలు మార్చకూడదండి, దోరగానే స్లో ఫ్లేమ్లోనే మనం ఈ అన్ని మసాలా దినుసుల్ని మనం ఫ్రై చేసుకోవాలి. అస్సలు మార్చకండి, మార్చితే మనకి ఫ్లేవర్ మొత్తం వెళ్ళిపోతుంది, అందుకని మార్చకూడదు. ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని మనం ఒక మిక్సీ గ్రైండర్లో వేసుకుందామండి. మిక్స్ చేసి పౌడర్ లాగా మిక్స్ చేసేసుకోవాలి, గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత 1/2 ఆనియన్ అయితే మనం మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ లా చేసుకోవాలండి. కొంచెం నీళ్ళు వేసేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ అయితే పసుపు నేను యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ అయితే నేను కారం యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ దీంట్లో వేయాలి, హాఫ్ స్పూన్ వచ్చి కూరలో వేయాలండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఈ మసాలా మొత్తానికి బాగా కలిపేసుకోవాలి. ఉప్పు కొంచెం మనం ఆల్రెడీ ఉప్పు కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే కొంచెం చిటికెడు వేసాను. దాని తర్వాత ఈ మసాలా మొత్తాన్ని మనం వంకాయలు ఇందాక ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయల్ని ఈ మసాలా మొత్తాన్ని దాని మధ్యలో వేసేసుకోవాలి. ఈ విధంగా మనం మసాలా మొత్తాన్ని వంకాయలో ఇలా పెట్టడం వల్ల మనకి వంకాయలో కూరలో వేయంగానే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఇలా వంకాయలన్నీ నేను రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ అయితే నేను హీట్ చేసుకొని ఆయిల్ అయితే నేను యాడ్ చేసేసానండి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆ హీట్ అయిపోయిన ఆయిల్లో మనం ఇప్పుడు తిరగమాత ఆవాలు అయితే మనం యాడ్ చేద్దాము. ఆవాలు, కొంచెం జీలకర్ర అయితే నేను యాడ్ చేశానండి. ఆ జీలకర్ర మొత్తం కొంచెం ఫ్రై అయ్యాక ఇలా మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే నేను యాడ్ చేశాను. దోరగా వేయించుకోవాలండి. ఆనియన్స్ దోరగా వేస్తే మనకి టేస్ట్ వస్తుంది అనమాట. అలా వేగిన తర్వాత మనం కొంచెం 1/2 టీ స్పూన్ అయితే వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కరివేపాకు అయితే నేను యాడ్ చేశాను. ఇలా యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. అలా ఫ్లేవర్ కొంచెం వచ్చిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న వంకాయలను అయితే ఒకేసారి మొత్తాన్ని వేయకుండా కొంచెం అలా పెట్టుకోవాలి. ఒకదాని తర్వాత మనం యాడ్ చేసుకోవాలండి. అలా కాకుండా ఒకేసారి అంతా వేసేస్తే ఆ స్టఫింగ్ అనేది నూనెలు మొత్తం స్ప్రెడ్ అయిపోయి వంకాయ సరిగ్గా ఉడకదు కూడా. ఇలా పేర్చడం వల్ల మనకి చాలా బాగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అవడానికి 10 నిమిషాలు అయితే పడుతుందండి. ఇలా మూత పెట్టేసుకుందాం. ఒకసారి మనకి చెక్ చేస్తూ ఉండాలండి, మనకి అడుగు అంటకూడదు.
అంటే మాడిపోతే మనకి కూర అనేది అంత టేస్ట్ ఉండదన్నమాట. మనకి రుచిగా అసలు చాలా బాగా ఉండడానికి మనం ఒక్కొక్కసారి చెక్ చేస్తూ ఉండాలి ఉడికిందా లేదా అని చెప్పేసి. మాడుతున్న వాసన అసలు రాకూడదు. మాడకుండా మనం కర్రీ అనేది ఎప్పుడు కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అయితే మాకైతే ఇంకా అవ్వలేదు, అందుకే నేను 5 minutes అయితే పడుతున్నాను కాబట్టి నేనైతే క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి ఉడికిందో లేదో. చూసారా అసలు ఫ్లేవర్ అయితే సూపర్ వస్తుందండి. మసాలా ఫ్లేవర్ అయితే దంచుకొడుతుంది. అలా వస్తేనే మనకి ఫ్లేవర్ ఇంకా ఆకలికి కడిగి నిండిపోతుంది అనమాట. ఇలా మొత్తాన్ని ఒకేసారి కలపకుండా మెల్లగా ఇలా మొత్తాన్ని కలపాలండి. ఇప్పుడు మనం టొమాటోస్ అయితే ఇందాక తరిగి పెట్టుకున్న టమాటాలు అయితే మనం ఇప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాం. ముందైతే మనం యాడ్ చేయకూడదు, మనకు టేస్ట్ అంతగా రాదనమాట. ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. దాని తర్వాత ఇప్పుడు ఇందాక మనకి మిగిలిపోయిన మసాలా అయితే ఉంది కదండి, ఆ మసాలా అయితే మనం ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం దీంట్లోనే. ఇప్పుడు ఒకసారి ఆ మసాలా ఆ టమాటా మొత్తాన్ని బాగా 2 minutes అయితే బాగా కలిపేసుకుందాము. ఇలా కలపడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది ఆ మసాలాలో ఉన్న కొంచెం పచ్చి వాసన కూడా పోయి మనకి చాలా రుచిగా వస్తుంది. కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. ఈ మసాలా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం 2 నిమిషాలు పెట్టేసుకుందాము. 2 నిమిషాలు మూత పెట్టేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది బాగా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి కర్రీ కుక్ అయిందో లేదో. ఒకసారి చెక్ చేస్తే అంటే మనకి మాడకుండా ఉంటే సరిపోతుందండి. స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడైతే మసాలా మొత్తం బాగా కుక్ అయిపోయింది, పచ్చివాసన అయితే పోయిందనమాట. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేశాను నేను. ఇందాక మనం ఆల్రెడీ 1/2 teaspoon అయితే మనం కారం అయితే యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు 1/2 teaspoon అయితే నేను యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ కూడా నేను యాడ్ చేశానండి. ఇవన్నీ బాగా మిక్స్ అవ్వడానికి. ఇందాక కొంచెం మసాలా ఉండింది, ఆ మసాలాలో కొంచెం హాట్ వాటరే వేసానండి నేను. నార్మల్ వాటర్ అయితే నేను యూజ్ చేయను. హాట్ వాటర్ వేస్తే మనకి కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుందన్నమాట. మన హాట్ వాటర్ వేయడం వల్ల మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. హాట్ వాటర్ వేస్తే మనకి కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా మనకి ఇంకా పెంచుతుందన్నమాట కర్రీ టేస్ట్ అనేది. ఇలా వేసేసి మొత్తం మసాలా కలిపేసి ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాము. చూసారా ఎంత బాగా ఉడికిందో. అలా ఉడకాలి. అలా నూనె పైకి తేలిన తర్వాతే మనం చింతపండు పులుసు అయితే మనం అప్పుడే వేయకూడదండి, ఇప్పుడు వేయాలి. మనం ముందే వేస్తే వంకాయ బాగా ఉడకదనమాట. కొంచెం నూనె పైకి తేలిన తర్వాతే మనం చింతపండు పులుసు అయితే మనం యాడ్ చేసుకోవాలి. నేనైతే యాడ్ చేశానండి. ఇప్పుడు చింతపండు పులుసు మనకి ఎంత పులుసు కావాలో ఎంత పులుపు కావాలో మనం అంత యాడ్ చేసుకొని దాని తర్వాత బాగా మిక్స్ చేసేసి కొత్తిమీర అయితే సన్నగా తరిగిన కొత్తిమీర అయితే మనం వాష్ చేసుకొని వేసేసుకోవాలి. అయిపోయిందండి. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది అన్నమాట. ఇలా మీ ఇంట్లో కూడా బాగా ఇలా చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా బాగుంటుంది. లాస్ట్లో మనం కొంచెం ధనియాల పొడి అయితే మనం యాడ్ చేసుకోవాలండి. ముందు అయితే మనం యాడ్ చేయకూడదు. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది రావాలన్నమాట. గరం మసాలా కొంచెం ధనియాల పొడి వేస్తాం కదా, ఆ ఫ్లేవర్ అనేది వస్తేనే మనకి ఆ టేస్ట్ కూడా వస్తుంది. ఇలా చేసుకొని బగారా రైస్లో కానీ లేదా బిర్యానీలోకి కానీ లేదా వైట్ రైస్లో కానీ పుల్కాలోకి కానీ సూపర్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా మీకు కామెంట్ చేయండి, ఓకేనా? తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.